ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఎంత మేర వాటర్ వస్తుంది మనకి వివరించేందుకు ప్రస్తుతం మనతో ఇరిగేషన్ ఎస్సీ మోహన్ రావు ఉన్నారు. సార్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎన్ని లక్షల మేర వాటర్ వస్తుంది? ప్రస్తుతం మనకి 4 లక్షల పైన వాటర్ వస్తుందండి. మొదటి ప్రమాద హెచ్చరిక ఒక గంట క్రితం మనం రిలీజ్ చేశాము. ప్రస్తుతానికి మనం ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 5 lakhs వరకు రావచ్చు అనేది మేము ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము. ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు, కానీ మనం రిజర్వాయర్స్ అన్నీ కొద్దిగా ఖాళీ చేసుకుని కుషన్ పెంచుకుని, ఎందుకంటే పూర్తిగా వచ్చినట్టు కింద పంపించకుండా కొంత మనం అక్కడ పులిచింతల్లో కొంత ఆఫ్ చేసుకుని పంపించడానికి వీలుగా అక్కడ సుమారు 10 నుంచి 15 TMC వరకు లోయర్ చేసి పెట్టుకున్నాము. సో మనకేంటంటే రెండో ప్రమాద హెచ్చరిక రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వచ్చిన పరిస్థితులు బట్టి హెవీ ఫ్లడ్స్ కానీ కంటిన్యూ అయితే రెండో ప్రమాద హెచ్చరిక వెళ్తాము. లేకపోతే ప్రస్తుతానికి మనం 4,04,000 వరకు ఇస్తున్నాము. ఇది సాయంత్రానికి 4-5 వరకు వెళ్ళొచ్చు. ప్రస్తుతం పులిచింతల నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ ప్రస్తుతానికి 4 lakhs వరకే రిలీజ్ చేస్తున్నారు. మనకి మున్నేరు మరియు కీసర వీటి దగ్గర నుంచి కూడా మనకు కొంత పీలేరు నుంచి కొంత వాటర్ వస్తుంది. అవన్నీ కలిపి సుమారు ఒక 30-40 వేల వరకు అవి క్యూసెక్స్ నీరు వస్తుంది. అలాగే గుంటూరు నుంచి కూడా కొంత వాటర్ వస్తుంది. ఇవన్నీ కలిపి మనకి 4.5-5 లక్షల వరకు వెళ్ళొచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. రైతు కింద కలెక్టర్ గారితో వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ మేము మానిటర్ చేస్తున్నాము. ఇబ్బంది ఉండదండి. అంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీకి సంబంధించి ఎన్ని లక్షలు వస్తే జారీ చేస్తారు? అది 5 lakhs వరకు వస్తే మనం జారీ చేస్తామండి. ప్రస్తుతానికి దాని లోపలనే మనం మెయింటైన్ చేయాలని చూస్తున్నాము. అంటే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎగువ నుంచి కూడా భారీగా వరద వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఎంతవరకు రావచ్చు? అదే వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్, IMD వాళ్ళు ఇచ్చిన మొదటి 3 రోజుల క్రితం ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారం అయితే 7 లక్షల వరకు వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పుడు అంత ఇంటెన్సిటీ లేదు, కొద్దిగా తగ్గించారు. ఇప్పుడు 5.5-6 వరకు అని అంటున్నారు. 5.5-6లో ఆగిపోతే మనకున్న కుషన్ వల్ల అది 2 సెకండ్ హెచ్చరిక వరకు వెళ్ళకోకుండా మేనేజ్ చేయగలమని అనుకుంటున్నాం. అంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద 67వ గేటుకు సంబంధించి కూడా కొన్ని వదంతులు వస్తున్నాయి, ప్రమాదకరంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అది 4 రోజుల క్రితం మొదట ఫ్లడ్ వచ్చినప్పుడు బాగానే ఆపరేట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆ లోపల ఏదో ఒక హార్డ్ మెటీరియల్ ఏదో అడ్డుపడి, అంటే వరదలో కొట్టుకొచ్చింది అవ్వచ్చు, లేదంటే అప్పుడు వరద మొన్న పోయిన సంవత్సరం ఫ్లడ్లో జరిగిన ప్రమాదం వల్ల కావచ్చు, ఏదో ఒక రోలర్లో ఏదో హార్డ్ మెటీరియల్ స్టక్ అయినట్టుగా అబ్జర్వ్ చేశారు. దాన్ని తీసేస్తే మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది. వీళ్ళు చూసుకోకుండా దాన్ని ఆపరేట్ చేయడం వల్ల చైన్ ఒకటి తెగిపోయింది. మళ్ళీ దాన్ని రీప్లేస్ చేస్తానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ప్రస్తుతానికి లోవర్ చేసేసి కంప్లీట్ క్లోజ్ చేసి ఉంచాం. ఈ వరద ఉధృతి తగ్గిన వెంటనే దాన్ని ఏదైతే అడ్డుపడింది అనుకుంటున్నామో దాన్ని తీసేసి అవసరమైతే అక్కడ ఇంకేమైనా మైనర్ రిపేర్స్ ఏమంటే చేయించేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లడ్కి మనం దాన్ని కంట్రోల్గా తీసుకొచ్చేస్తాం. అంటే లక్షల మేర క్యూసెక్లో వాటర్ వస్తుంది. ఆ గేటు కొట్టుకుపోయే ప్రమాదం ఉందంటే కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అట్లాంటివి ఏమీ లేదండి. ఒక గేటు ఆపరేట్ చేయకపోతే మనకి మ్యాక్సిమం వచ్చేది ఒక 20,000 క్యూసెక్లు కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు. అంటే 1,20,000 వెళ్ళేది 1,00,000 వెళ్తుంది. అది నా ఉద్దేశం. అంతకుమించి మనకు తేడా ఏమి రాదు. అదైతే ప్రస్తుతానికి వాటర్ మొత్తం క్లియర్గా వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మిగిలిన గేట్లన్నీ ఆపరేషన్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే బుడమేరు వరద ప్రవాహం ఏ విధంగా? బుడమేరు ప్రస్తుతానికి క్యాచ్మెంట్లో పెద్ద వర్షాలు ఏం పడలేదు. మనకి పైనుంచి అయితే ఇంతవరకు వెలగలేరు రెగ్యులేటర్ ఆపరేట్ చేయలేదు. ప్రస్తుతం అంతా ఈ కింద క్యాచ్మెంట్లో పడ్డ వర్షాలకి మరియు ఎంక్రోచ్మెంట్స్ వల్ల ప్లస్ చిన్న చిన్న తూములేసి అడ్డుగా కట్టేయడం వల్ల దారులు వేసుకోవడం వల్ల అవి స్టక్ అయ్యి వాటరు హెడ్అప్ అవుతుంది, కానీ పైనుంచి వచ్చిన వరద కాదు. ఈ వరద ఇలాంటివి ఉండబట్టే లాస్ట్ టైం దీనికి తోడు పై వాటర్ రాబట్టి ఇళ్లలోకి రావడం మునగడం జరిగింది. అందుకని ఈ చిన్న చిన్న కల్వర్ట్లుగా వేసినవన్నీ అనఫిషియల్గా వేశారు. అవన్నిటిని తీసేయమని మేము చెప్తున్నాం. మున్సిపాలిటీ ఆల్రెడీ ఒకటి తీశారని నోటీస్కి వచ్చింది. మిగిలిన వాటి గురించి కూడా సీరియస్గా ఆలోచించి ఏదో ఒక యాక్షన్ తీసుకోమని అయితే చెప్తున్నాం. సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా ఎక్కువైపోతున్నాయి సార్. ప్రచారాలు నేను కూడా చూశానండి. పోయిన సంవత్సరం వచ్చిన ఫ్లడ్ ఫోటో పెట్టి విజయవాడ మునిగిపోతుందని ఒక ఇంజనీర్స్ గ్రూప్లోనే ఒక దాంట్లో చేస్తుంటే నేను దాన్ని ఖండించాను. అది కాదు, మీకు ఏమైనా కావాలంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి అని కూడా నేను మెసేజ్ పెట్టాను వాళ్ళకి. ఇవి సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న అపోహల వల్ల చేస్తున్న ప్రచారమే కానీ యాక్చువల్గా అంత ప్రమాదమే లేదు.
పోయిన సంవత్సరం వచ్చిన 11,40,000 వరకు మనకు వచ్చింది. అందులో ఇప్పుడు కేవలం 4 lakhs మాత్రం ఉంది. అంటే ఆల్మోస్ట్ 2/3 ఉన్నాం మనం, ఇంకా తక్కువలో ఉన్నాం. 2/3 కాదు, 1/4 ఉన్నాం యాక్చువల్గా. 4 లక్షలు అంటే మనకు 12 లక్షల వరకు వచ్చింది, ఇప్పుడు 4 లక్షల్లో ఉన్నామంటే ఇంకా ఎంత గ్యాప్ ఉందో మీరు ఉంచుకొని, దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దాదాపు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే సాయంత్రంకి 4,50,000 రావచ్చు, మరొక 5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఎస్సీ గారు చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే 67వ నెంబర్ గేటుకు సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదంటూ కూడా చెప్తున్నారు. బుడమేరుకు సంబంధించి కూడా ప్రచారాలు ఎవరో నమ్మద్దు, ఎవరైనా కూడా అధికారుల వద్ద సమాచారం తెలుసుకోండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడి కోసం విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.